ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం దుమ్ము రేపుతుంది. నిన్న టేబుల్ టాపర్స్ అయిన హర్యానా స్టైలర్స్తో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు ఒక భారీ విక్టరీ కొట్టారు. అది కూడా మామూలు భారీ విక్టరీ కాదు, ఏకంగా 22 పాయింట్స్ డిఫరెన్స్తో గెలుచుకున్నారు. సో గత కొన్నేళ్ళుగా చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం ఇంత పెద్ద మార్జిన్తో మ్యాచ్లు గెలిచిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అసలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3-4 సీజన్స్గా మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. బట్ ఈ సీజన్లో మాత్రం టేబుల్స్ టర్న్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే మన వాళ్ళు 6 మ్యాచ్లో గెలిచారు, 4 మ్యాచ్ల్లో మాత్రం ఓడిపోయారు. మిగిలిన హర్యానా స్టైలర్స్తో జరిగిన మ్యాచ్ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్కు ది పీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హర్యానా టీం ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్కి ముందు చూసుకుంటే వాళ్ళు వరుసగా 4 విజయాలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నారు. దీంతో అసలు తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టైలర్స్ టీంకు కనీసం పోటీ అని ఇవ్వగలదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బట్ మ్యాచ్ రిజల్ట్ చూసుకుంటే కంప్లీట్లీ ఆపోజిట్. తెలుగు టైటన్స్ టీం హర్యానా స్టైలర్స్ మీద దండయాత్ర చేశారు. అది కూడా మన వాళ్ళకి మ్యాచ్లో మెయిన్ ప్లేయర్ అయిన పవన్ కుమార్ షరావత్ లేడు. సో అతనికైతే లాస్ట్ మ్యాచ్లో ఇంజరీ అయింది అండ్ దాని నుంచి కోలుకోవడానికి 2 వారాల సమయం పట్టొచ్చు అంట. దీంతో మన వాళ్ళు పవన్ షరావత్ లేకుండా విజయ్ మాలిక్ క్యాప్టెన్సీలో బరిలోకి దిగారు. అండ్ అదర్ హ్యాండ్ హర్యానా స్టైలర్స్ చూసుకున్న వాళ్ళకు కూడా మెయిన్ రైడర్ లేడు. జయదీప్ కూడా ఇంజరీ కారణంగా మ్యాచ్కి దూరం అయ్యాడు. సో 2 టీంలో కూడా వాళ్ళ మెయిన్ రైడర్స్ లేకుండా బరిలోకి దిగారు. బట్ డిఫెన్స్ వైజ్ చూసుకుంటే హర్యానా టీం చాలా స్ట్రాంగ్ టీం. వాళ్ళకి ఈ సీజన్లోనే ది బెస్ట్ ట్యాకిల్ స్ట్రైక్ రేట్ ఉంది. అదర్ హ్యాండ్ మన వాళ్ళ డిఫెన్స్ చూసుకుంటే ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ది పూరెస్ట్ డిఫెన్సివ్ యూనిట్. అందరికంటే చాలా తక్కువ ట్యాకిల్ స్ట్రైక్ రేట్ ఉంది. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మొత్తం రివర్స్. మన వాళ్ళ డిఫెన్స్ హర్యానా డిఫెన్స్లో ఉంటే హర్యానా డిఫెన్స్ తెలుగు టైటన్స్ డిఫెన్స్లో మారిపోయింది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండి తెలుగు టైటన్స్ టీం కంప్లీట్ డామినెన్స్ చూపించింది. రైడింగ్లో చూసుకున్న, డిఫెన్స్లో చూసుకున్న హర్యానా టీంను అవుట్ ప్లే చేశారు. మెయిన్లీ విజయ్ మాలిక్ యాజ్ ఏ క్యాప్టెన్ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. నిజంగా టీంను టాప్ నాచ్లో లీడ్ చేశాడు. తనే క్యాప్టెన్ అయినా సరే ఆ మెయిన్ రైడర్ రోల్ తీసుకోలేదు, దాన్ని ఆశీష్ నర్వాల్కి అప్పచెప్పాడు. అండ్ ఈ అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకున్న ఆశీష్ నర్వాల్ ఏకంగా సూపర్ 10 స్కోర్ చేశాడు. సో పవన్ షరావత్ ఉన్నప్పుడు ఆశీష్కి ఎక్కువగా రైడింగ్ చేసే ఛాన్స్ వచ్చేది కాదు, ఆల్మోస్ట్ థర్డ్ రైడర్గా ఆడేవాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే సడన్గా మెయిన్ రైడర్గా మరి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ విజయ్ మాలిక్ చూసుకుని అతనికి సపోర్ట్గా మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రైడింగ్ 7 పాయింట్లు సాధిస్తే ఒక ట్యాకిల్ పాయింట్ కూడా సాధించాడు. సో పవన్ షరావత్ లాంటి మెయిన్ రైడర్ లేకపోయినా వాళ్ళిద్దరు రైడింగ్ కాంబినేషన్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. బట్ ఈ మ్యాచ్లో ది బెస్ట్ పార్ట్ తెలుగు టైటన్స్ డిఫెన్స్. నిజంగా అసలు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఎంత పేషెన్స్తో, ఎంత మంచి కోఆర్డినేషన్తో ఆడతారని చెప్పి. సో మన డిఫెన్స్లో అయితే సాగర్ హైఫై చేశాడు, శంకర్ గడే హైఫై చేశాడు, అజిత్ పవార్ 2 పాయింట్లు, అండ్ దెన్ అంకిత్ జగ్లాన్ కూడా 3 పాయింట్లు సాధించాడు. సో మనం ఓవరాల్గా తెలుగు టైటన్స్ డిఫెన్స్ నుంచి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూసాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత మన వాళ్ళ డిఫెన్స్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చారు. కేవలం పవన్ షరావత్ యొక్క సపోర్ట్తోనే మన వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళ డిఫెన్స్ వల్లే మ్యాచ్ గెలిచాం. ఇన్ఫాక్ట్ టోటల్గా 16 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. సో గత 4 సీజన్స్గా చూసుకుంటే తెలుగు టైటన్స్ టీం ఇప్పుడు కూడా ఒక మ్యాచ్లో ఇన్ని ట్యాకిల్ పాయింట్స్ సాధించలేదు. బట్ ది ఫస్ట్ టైం ఇది పాసిబుల్ అయింది. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు హర్యానా స్టైలర్స్ టీంను ఏకంగా 4 సార్లు ఆల్అౌట్ చేశారు. బట్ మన వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా ఆల్అౌట్ కాలేదు. సో ఇప్పటివరకు ఈ సీజన్లో హర్యానా స్టైలర్స్ 10 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు. బట్ ఏ టీం కూడా ఇప్పటివరకు ఈ సీజన్లో వాళ్ళని ఒక మ్యాచ్లో 2 కంటే ఎక్కువ సార్లు ఆల్అౌట్ చేయలేకపోయింది. కానీ మన తెలుగు టైటన్స్ మాత్రం ఏకంగా 4 టైమ్స్ ఆల్అౌట్ చేశారు. సో నిజంగా ఇదైతే మన తెలుగు టైటన్స్ యొక్క కార్నేజ్ అని చెప్పుకోవాలి. అలాగే ముందు చెప్పుకున్నట్టు విజయ్ మాలిక్ క్యాప్టెన్సీకి ఎంత క్రెడిట్ ఇచ్చినా తక్కువే. నిజంగా టీంను చాలా బాగా కంట్రోల్ చేశాడు. ఎక్కడ కూడా మ్యాచ్ని కానీ లీడ్ని కానీ స్లిప్ అవ్వకుండా చూసుకున్నాడు. అలాగే కోచ్ కిషన్ కుమార్ రెడ్డి కూడా చాలా కామన్ కంపోజర్గా కనిపించారు. సో నాకైతే పవన్ కుమార్ షరావత్ తిరిగి వచ్చినా సరే విజయ్ మాలిక్ క్యాప్టెన్గా కంటిన్యూ అయితే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అతని క్యాప్టెన్సీ స్కిల్స్ నిజంగా అద్భుతం. మీలో అతని క్యాప్టెన్సీ పగ్గాలు తీసుకుంటే పవన్ షరావత్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎనివే ఈ మ్యాచ్లో అయితే తెలుగు టైటన్స్ టీం 49 పాయింట్లు సాధిస్తే హర్యానా స్టైలర్స్ కేవలం 27 పాయింట్లు మాత్రమే సాధించారు. అంటే మన వాళ్ళు ఈ మ్యాచ్ని 22 పాయింట్ల తేడాతో గెలుచుకున్నారు. సో విక్టరీ వల్ల అయితే పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటన్స్ టీం 7వ ప్లేస్కు దూసుకెళ్ళింది. మీలా స్కోర్ డిఫరెన్స్లో చాలా మార్పు చూసాం. ఈ మ్యాచ్కి ముందు -40 ఉండేది, బట్ ఇప్పుడు చూసుకుంటే -18కి వెళ్ళారు. సో తెలుగు టైటన్స్ టీం అయితే ఈ సీజన్లో గెలుస్తున్నారు కానీ పెద్ద మార్జిన్తో గెలవలేకపోతున్నారు. బట్ ఓడిపోయినప్పుడు మాత్రం పెద్ద మార్జిన్తో ఓడిపోయేవారు. దీనివల్ల స్కోర్ డిఫరెన్స్ బాగా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మ్యాచ్లో మనకు అత్యవసరమైన అతిపెద్ద విజయాన్ని టేబుల్ టాపర్స్ మీద సాధించగలిగారు. సో డెఫినెట్లీ విజయం అయితే తెలుగు టైటన్స్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచుతుంది. మిగిలిన మన వాళ్ళకి నెక్స్ట్ వరుసగా మ్యాచ్లు ఉన్నాయి. November 20న యూ ముంబాతో, 21న బెంగాల్ వారియర్స్తో, అండ్ దెన్ 23rd మళ్ళీ గుజరాత్ జైంట్స్తో. సో 4 డేస్ క్యాప్లో తెలుగు టైటన్స్ టీం 3 మ్యాచ్లు ఆడబోతుంది. అండ్ మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లు కూడా పవన్ షరావత్ అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేం. దీంతో విజయం అనేది మన టీం యొక్క కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. చూడాలి మరి మన తెలుగు టైటన్స్ టీం ఇదే ఫామ్ను కొనసాగించి ఆ 3 మ్యాచ్లో గెలుస్తారా లేదనేది.